అంటే రాజకీయంగా జైలుకి వెళ్ళడం లేదా కేసులు పెట్టడం అన్నది మైలేజ్ పెంచుతుంది అనుకుని అందరూ ఇలా మాట్లాడుతున్నారా, లేకపోతే తప్పు చేయలేదు కాబట్టి ఇవన్నీ అక్రమ కేసులు కాబట్టి మేము వీటిని ఫేస్ చేస్తామని అనుకుంటున్నారా? నెంబర్ 1, రాజకీయంగా జైలుకి వెళ్ళినంత మాత్రాన అదేమి మైలేజ్ని పెంచుద్దని నేను అనుకోను. ఇప్పుడు పెంచుతుందంటే అది ఇది అన్యాయం రా, అనవసరంగా లోపలేశారా అనేటువంటి మాట వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్గా అది మైలేజ్ని పెంచుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు 16 మాసాలు జైల్లో ఉన్నప్పుడు మైలేజ్ పెరిగింది. ఇప్పుడు కూడా నేను నమ్ముతున్నా ఇది లిక్కర్ కేసులో కొంతమందిని లోపల వెయిటింగ్ కానీ ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ పెంచేటటువంటి కార్యక్రమాలే. దానిలో ఏ విధమైన సందేహము లేదు. రాజకీయంగా కక్ష సాధించుకునే క్రమంలోనే వీళ్ళు చేస్తున్నారు తప్ప గవర్నమెంట్ ఎక్చకర్కి నష్టం వచ్చింది కాబట్టి వీళ్ళని మనం శిక్షించాలనేటువంటి భావన చంద్రబాబు నాయుడు గారి దగ్గర నిజంగా ఉండుంటే మాకు అసలు మైలేజే రాదు. లేదు, జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన వీళ్ళు ఉంటున్నారు, నా మీద వీళ్ళు పోటీ చేస్తున్నారు, నాకు వ్యతిరేకమైన రాజకీయ పార్టీ ఇది, నన్ను కూడా అరెస్ట్ చేశారు కాబట్టి వీళ్ళని కూడా అరెస్ట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తే మాత్రం డెఫినెట్గా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ వస్తుంది. అరెస్ట్ అయిన వాళ్ళు కూడా హీరోలు అవుతారు. అంబటి రాంబాబు గారు లిక్కర్ కేసులో పాత్ర ఉంది, అలాగే ఇళ్ల పట్టాలకు సంబంధించినటువంటి భూముల కొనుగోలు కేసులో పాత్ర ఉంది, సత్తెనపల్లిలో దోపిడీలో పాత్ర ఉంది. వీటన్నిటిపైన కూడా విచారణ జరుపుతాం, మీ మీద జైలుకి పంపిస్తామని తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నారుగా, పేపర్లు కూడా రాశారు. మరి విచారణ జరుపుతున్నట్టుగా ఏం కనపడలేదు నాకు. నన్నేం విచారణ పిలవలేదు. ఐఎమ్ రెడీ. ఇప్పుడు వాళ్ళు ఏ విచారణ చేసినా ఏ కేసు పెట్టినా రెడీ కాక ఇంకేంటి మార్గం చెప్పండి సతీష్ గారు? ఇంక మార్గం ఏముంది? నేను పారిపోనా, దేశం వదిలిపెట్టి పారిపోనా, లేకపోతే చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకోనా? ఐ కెన్ ఫేస్ ఇట్. ఫేస్ చేయటం ద్వారానే మనం ఒక పౌరుడిగా నిలబడగలుగుతాం, పార్టీలో కొంత శక్తిని ఇవ్వగలుగుతాం. నా క్యాడర్కి నేను శక్తిని ఇవ్వాలి, నా పార్టీలో నా తర్వాత క్యాడర్కి శక్తిని ఇవ్వాలంటే నేను ధైర్యంగా ఉండాలి కదా. లేదు పారిపోవటము, దాక్కోవటం, అసలు దాక్కోను నేను ఎస్కేప్ కానని చెప్పా. ఎస్కేప్ అంటే ఎక్కడికి వెళ్ళాలి? మీ ఇంటికో రావాలి, లేదా ఒక రిసార్ట్కి వెళ్ళాలి, లేదా పెద్ద హోటల్లో దాక్కోవాలి, అంతే కదా. అక్కడ దాక్కునే బదులు జైల్లో దాక్కుందాం నా పాయింట్. 90 రోజులు అక్కడ దాక్కునే బదులు జైల్లోకి వెళ్తే కూర్చుని సరిపోతుంది. ఏం చేస్తాం మనం? సో అన్నిటికీ సిద్ధపడే ఇవాళ రాజకీయాల్లో ఉండవలసిన అనివార్యమైన పరిస్థితులు వచ్చాయి. ఈ రీజనల్ ఫోర్సెస్ ఇవన్నీ రావడం, చంద్రబాబు నాయుడు గారు కక్ష పట్టడం, ఇటువరకు కాంగ్రెస్ పార్టీలో ఉండేవి కాదు. మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు, అటు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఇట్లాంటి పెద్ద వ్యవహారాలు ఉండేవి కాదు. ఏ కేసు దొరికితే ఆ కేసు ఇరికిచ్చి డ్రావులు పెడదాం అనేటువంటి మనస్తత్వాలు అప్పుడు ఉండేవి కాదు. ఇప్పుడు మారిపోయాయి. కాబట్టి మీ ఫేస్ దానికి తగ్గట్టుగా తయారు కావాలి కదా. సార్, కక్షపూరిత రాజకీయాలు పెట్టింది పేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే మొదలు పెట్టింది కక్షపూరిత రాజకీయాలు. అందుకే ఈ రోజు ఈ కేసులు పెడుతున్నారని చెప్పి టీడీపీ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎవరు మొదలెట్టారండి? ఎవరు జగన్మోహన్ రెడ్డి గారిని 16 మాసాలు జైల్లో పెట్టారు? 16 మాసాలు జైల్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు? తెలుగుదేశం వాళ్ళు ఏం మాట్లాడారు? 1,00,000 కోట్లు స్కామ్ అని మాట్లాడారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో నుంచి బయటికి రాకూడదని ప్రయత్నాలు చేసింది ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు కాదా? చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీతో ములాఖాత్ కాలేదా? వెళ్ళలేదా? ఇవన్నీ మనకు ముందు కనిపిస్తున్నటువంటి సత్యాలే కదా. రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని నలిపేయాలని ప్రయత్నం చేసిన వాళ్ళల్లో మొదటివాడు చంద్రబాబు నాయుడు గారు, రెండోవారు సోనియా గాంధీ గారు. వీళ్ళిద్దరు కలిసిపోయారు కదా. కలిసిపోయి చేసింది రహస్యం ఏమన్నా? రహస్యం కాదే. ఎవరు కక్ష సాధింపు మొదలెట్టారంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎలా మొదలెట్టినట్లు లెక్క? మొట్టమొదటి 16 మాసాలు జైల్లో, అసలు 16 మాసాలు జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఒక రాజకీయ నాయకుడికి వచ్చిందంటే కారణం ఏంటంటే ఏదో సంథింగ్ మేనేజ్డ్ బై సంబడి. లేకపోతే 16 మాసాలు జైల్లో ఉండటం అనేది సాధ్యపడదు ఎప్పుడు కూడా. ఇప్పుడు కూడా అంతే. 16 మాసాలు 15 మాసాలు జైల్లో ఉండే పరిస్థితి ఉండదు ఎప్పుడు కూడా. బెయిల్ అనేది ఇట్స్ రైట్ ఆఫ్ ది అక్యూజ్డ్ సార్. ఒక బెయిల్ అనేది ఏంటి? అది శిక్ష కాదు. నీకు శిక్ష పడింది, ఒక యావజ్జీవ కారాగార శిక్ష పడింది, ఉండు 14 సంవత్సరాలు, లేదు 7 సంవత్సరాలు శిక్ష పడింది, ఉండి 7 సంవత్సరాలు. కానీ విచారణ సమయంలో నువ్వు ఏళ్ల తరబడి జైల్లో పెట్టడం అనేది దుర్మార్గం కాదా? న్యాయస్థానాలు ఆలోచించుకోకూడదు దీని గురించి? న్యాయస్థానాలు 16 మాసాలు జైల్లో పెట్టి బెయిల్ ఇవ్వలేకపోయినాయే, ఏంటి కారణం ఏంటి? దిస్ ఇస్ ఆల్ కంప్లీట్ మేనేజ్డ్ బై పోలీస్, మేనేజ్డ్ బై సంథింగ్. ఇవాళ కూడా ఛార్జ్షీట్ పడేసిన తర్వాత కూడా బెయిల్ రావట్లేదంటే దిస్ ఈజ్ మేనేజ్డ్ బై సంబడి అనేది నా నిశ్చిత అభిప్రాయం. ఎప్పుడైతే ఛార్జ్షీట్ పడేశారో ఇమీడియట్ ఛార్జ్షీట్ పడేసిన దెర్ ఇస్ నో ఎంక్వైరీ, దెర్ ఇస్ నో ఇన్వెస్టిగేషన్. ఇన్వెస్టిగేషన్ ప్రభావితం చేయవలసినటువంటి పరిస్థితులు ఉండవు, నాకైనా ఇంకోటికైనా. అయినా నీకు ఛార్జ్షీట్ పడేసిన తర్వాత కూడా నువ్వు జైల్లో నిర్బంధించగలుగుతున్నారు అంటే సంథింగ్ రాంగ్ అనేది నా అభిప్రాయం. సరే, 16 నెలల్లో
చంద్రబాబు గారి ప్రభుత్వం మీరు చేసినటువంటి విధ్వంసాన్ని సరి చేయలేక నానా పాటలు పడుతున్నారు, నానా అవస్థలు పడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు అంటే ఈ 16 మాసాలు చేస్తున్నామని మిగతా నా 3 సంవత్సరాల పని చాలదని ఇంకో 5 సంవత్సరాలు ఏమని అడుగుతారు. ఏందండి విధ్వంసం ఎవరు చేశారండి? చంద్రబాబు చేస్తున్నాడు ఇవాళ విధ్వంసం, భయంకరమైన విధ్వంసం చేస్తున్నాడు. ఇది ఎవరు ఎక్స్పోజ్ చేసేవాడు లేరు, ఓన్లీ వైఎస్ఆర్సీపీ తప్ప ఏ పత్రిక ఎక్స్పోజ్ చేసే పరిస్థితి లేదు. న్యూట్రల్ పత్రికలు అసలు లేనట్టుగా ఉంది. ఉన్న అవి లిటిల్ ఇవాళ వాళ్ళకున్నటువంటి మీడియా ప్రభావం వలన, మీడియా శక్తి వలన చంద్రబాబు నాయుడు చేసేటటువంటి ప్రతి తప్పిదాన్ని కూడా చాలా గొప్పగా వర్ణించేటటువంటి పరిస్థితి వస్తుంది. కానీ ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి, మాట్లాడలేకపోవచ్చు. ఇప్పుడు వాళ్ళు ఓటు ద్వారా మాట్లాడచ్చు. ఈ 16 మాసాల్లో మేము చేసిన విధ్వంసాన్ని తీసేసి వాళ్ళు ఏదో ప్రభావం చేస్తున్నామంటే ఏం చేస్తున్నారు చెప్పండి? రోడ్లు పరిస్థితి చెప్పండి. వాళ్ళు రోడ్లు అద్భుతంగా చేసామన్నారు కదా, ఎట్లా ఉన్నాయి వాళ్ళు రోడ్లు చెప్పమని అడుగుతాను. పాలు పోస్తే పాలు వస్తాయి, పాలు పోతే ఇవన్నీ పిచ్చి మాటలు తప్ప ఏమన్నా ఉందండి? ఎట్లా ఉన్నాయి వాళ్ళ రోడ్లు? పంటల గిట్టుబాటు ధర చెప్పండి నాకు. ఏ పంటకు గిట్టుబాటు ధర ఉంది వాళ్ళ? రైతు 20 సంవత్సరాలు వెనక్కి వెళితే 20 సంవత్సరాలు మొత్తం చూస్తే ఇంత సంక్షోభంలో వ్యవసాయ రంగం ఎప్పుడూ లేదు. ఛాలెంజ్ చేస్తున్నా, కాదని చెప్పమనండి. 20 సంవత్సరాల్లో, ఈ మధ్యకాలంలో 20 సంవత్సరాల్లో ఇంత సంక్షోభ స్థితిలో రైతు లేడు. రైతుకు దేనికి గిట్టుబాటు ధర ఉంది చెప్పండి? మిర్చికుందా, పత్తికుందా, కందికుందా, వరికుందా, దేనికుంది? ఏ పంటకి గిట్టుబాటు ధర లేనటువంటి ఒక నీచమైన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి అసమర్థత వల్ల కలుగుతోంది. నేనేదో విధ్వంసం నుంచి తీసుకొస్తాను, విధ్వంసం లేదు అసలు. ఇప్పుడు విధ్వంసం ప్రారంభమైంది. ఈ 5 సంవత్సరాల్లో మరింత విధ్వంసం చేస్తాడు. చివరికి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి చంద్రబాబు వెళ్ళిపోతాడు. అది జరిగేది.